ఇబ్బంది కార్యక్రమాలకు మరి ముఖ్యంగా ఈ తపస్సు కాలంలో మనం ఆచరించే ఉపవాసానికి ఒక అర్థం ఉంటుంది అంటే అది మనం దానం చేసేటువంటి మన యొక్క వ్యక్తిత్వంలో ఆ దానం చేసేటువంటి గుణం మనం కలిగి ఉండాలి, సహాయం చేసేటువంటి గుణం మనం కలిగి ఉండాలి. వీరందరూ కూడా మరి ఈ మధ్య కాలంలో మరి మనం ప్రతిరోజు కూడా మరి వార్తాపత్రికల్లో చదువుతుంటాం, మన యొక్క మొబైల్ ఫోన్స్ లో మరి ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ వివిధమైనటువంటి సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తూ ఉంటాం. ఒక చిన్నారి బిడ్డ మరి పూర్విక అనే ఒక చిన్నారి బిడ్డ గురించి మనం వినే ఉంటాం. మరి ఆ చిన్నారి బిడ్డ కేవలం 9 నెలలే తన పుట్టి, కేవలం 9 నెలలే, కానీ మరి 1,00,000 మందిలో ఒకటి వచ్చేటువంటి వ్యాధి ఆ బిడ్డకు సోకింది. ఎస్ఎంఏ టైప్ 1 అనగా మరి మనం మన యొక్క జీవితాన్ని జీవించాలన్నా, మన యొక్క శరీరంలో ప్రతి అవయవం అభివృద్ధి చెందాలన్నా సరే ఈ రక్తం కానీ ఈ కండరాలు కానీ ప్రతి ఒక్కటి దానంతగా పనిచేయాలి. మన శరీరంలో ఏం పని చేయకపోయినా సరే మన శరీరం పనిచేయాలి, చచ్చిపడుతూ ఉంటాయి. మరి చిన్న బిడ్డకు వచ్చిన వ్యాధి ఏంటంటే ఈ ఎస్ఎంపి టైప్ 1 అనగా మరి ఈ కండరాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్ది కొద్దిగా బలహీనపడుతూ మరి ఈ నాణాలన్నీ కూడా బలహీనపడి ఆ బిడ్డ చెయ్య కలవలేకపోవడం, లేదంటే కాలు కలవలేకపోవడం, ఉన్నట్టుగా తర్వాత కదా ఈ స్థలం కూడా కలవలేకపోవడం జరుగుతుంది. ఆ 9 నెలల బిడ్డలో మరి ఆ బిడ్డ శరీరంలో జరగాల్సినటువంటి అభివృద్ధి జరగడం లేదు. ఎందుకంటే ఈ యొక్క వ్యాధి ఆ బిడ్డకు సోకింది. మరి ఆ బిడ్డ పుట్టినటువంటి కుటుంబము మరి ఏమైనా సంపన్నులు అంటే కాదు, వారు మనలాగే మరి రోజు